అందరికీ ప్రైజ్ దిలాడండి. మరి లెంట్ డేస్ 40 దినములే ఎందుకు? ఈ 40 దినములు ఉపవాస ప్రార్థనలు చేయడానికి ఏదైనా ప్రాముఖ్యత ఉందా అని అడిగితే చాలామంది అనుకుంటారు, మరి 40 దినములు యేసు ప్రభువారిని హింసించి సిలువ వేయడం జరిగింది కాబట్టి అది శ్రమకాలము గుర్తు కాబట్టి ఆ 40 దినములు ఉపవాస ప్రార్థనలు చేస్తారు అని అనుకుంటారు. అది నిజమే కావచ్చు, కానీ బైబిల్ చెప్తుంది ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ 40 దినముల గురించి. ఒకటి మనం చూసినట్లయితే, మరి నోవహు కాలంలో జలప్రలయం 40 రోజులు జరిగింది. అలాగే మోషే దేవునితో గడిపినటువంటి సమయం కూడా 40 దినములు. అలాగే అరణ్య యాత్ర కూడా 40 సంవత్సరములు జరిగిందండి. అలాగే మోషే సీనాయి పర్వతంపై 40 రోజులు ఉండి ఆ తర్వాత 10 ఆజ్ఞలు తీసుకురావడం జరిగింది. కానాన్లో వేగులవారు 40 దినములు పర్యవేక్షణ జరిపారు. అలాగే ఏలియాకు దేవుడిచ్చినటువంటి ఆహార బలము చేత 40 దినములు శక్తి పొందాడు. అలాగే నినివే వారికి యోనా 40 రోజులు హెచ్చరిక చేశాడండి. మరి ఇంతకన్నా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అది మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాస ప్రార్థన అరణ్యంలో చేశారండి. మరి అందుకే ఈ 40 దినములు ప్రాముఖ్యంగా తీసుకొని మరి ఈ లెంట్ డేస్ని ఫాలో అవటం జరుగుతుందన్నమాట. అలాగే ఈ 40 దినములు కూడా నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాముఖ్యమైన విషయంతో మీ ముందుకు వస్తానండి. అందుకే దయచేసి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ని మీరు తీసుకున్నట్లయితే నేను ప్రతిరోజు ఈ ప్రాముఖ్యమైన విషయాలు మరి చెప్పి వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్.